ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. వాక్యంను తెలియచేయుచుండగా వినేవారిలో గొప్ప గ్రహింపును దయచేయండి ప్రభువా. అయ్యా, నిలబడుతున్నదైతే మాట్లాడుతుంది మీది ప్రభువా. నా నోటిని బోరుగా వాడుకోండి. పరిశుద్ధాత్మదేవుడు నడిపింపును దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, కానుకతో కోపాన్ని చల్లార్చిన యాకోబు. జాకోబ్ కామ్డ్ యాంగర్ విత్ ఏ గిఫ్ట్. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 32వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు చదువుతాం చూడండి. నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక. అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడు అని చెప్పుమని ఆజ్ఞాపించాను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించనుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చున్నాడని చెప్పవలననియు రెండో వానికిని మూడో వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించాను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో ఆ రాత్రి నిలిచాను. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి. ఆ వ్యక్తి పేరేంటంటే యాకోబు. ఈయన ఎక్కడ ఉన్నాడంటే మహనయంలో ఉన్నాడు. మహనయం నుంచి ఈయన ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏదోము దేశానికి వెళ్ళాలి. ఓకేనా? అయితే ఏదోము దేశానికి వెళ్ళడానికి ఇతనికి ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, తన అన్నకి ఈ తమ్ముడి పైన అంటే యాకోబు పైన పగ ఉందన్నమాట. సో అందువలన ఆ కోపాన్ని ఆ పగని చల్లార్చడానికి ఈయన ఏం చేస్తాడంటే ఒక కానుకను పంపిస్తున్నాడు. ఎందుకంటే ఏశావు 400 మంది మనుషులతో యాకోబుకి ఎదురు వస్తున్నాడు. సో ఎదురు వచ్చి నన్ను, నా భార్యల్ని, నా పిల్లల్ని, నా యొక్క ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా నాశనం చేసి మమ్మల్ని చంపేస్తాడేమో అని భయపడి దేవునికి మొరపెట్టి ఒక విలువైన కానుకను ఇక్కడ పంపిస్తాడనమాట. ఏం పంపిస్తాడంటే 200 ఆడ మేకలు ప్లస్ 20 మగ మేకలు, 200 ఆడ గొర్రెలు ప్లస్ 20 పొట్టేళ్లు, 30 పాలిచ్చే ఒంటెలు ప్లస్ వాటి పిల్లలు, 40 ఆవులు ప్లస్ 10 ఎద్దులు, 20 ఆడగాడిదలు ప్లస్ 10 మగగాడిదలు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మేకల మంద, గొర్రెల మంద, ఒంటెల మంద, ఆవుల మంద, గాడిదల మంద, ఇలాగా 550 జంతువుల్ని వాటికి సర్వెంట్స్ని ఇచ్చి ఏం చేస్తాడంటే ఒక కానుకగా తన అన్నయ్య ఏశావు కొరకు ఆయన పంపిస్తున్నాడు అనమాట. పంపించి ఆ సర్వెంట్స్ని అందరినీ కూడా ట్రైన్ చేస్తున్నాడు. ఏమని ట్రైన్ చేస్తాడంటే, ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా ప్రభు అయిన ఏశావుకి పంపించిన కానుక, ఇదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడు అని చెప్పాలని చెప్పి ఉంటున్న సర్వెంట్స్ అందరికీ కూడా ఈయన ఏం చేశాడంటే ట్రైనింగ్ ఇచ్చాడనమాట. సో వీళ్ళందరూ కూడా వెళ్ళి అదే విధంగా చెప్పాడు. ఎందుకు ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చాడంటే, వీళ్ళు వెళ్ళి అలా చెప్పడం ద్వారా వాళ్ళ అన్న కటాక్షం ఏమైనా ఈ తమ్ముడి మీద కలుగుతుందేమో, దయ ఏమైనా కలుగుతుందేమో, కోపం ఏమైనా చల్లారుతుందేమో అన్న ఉద్దేశంతో అలా ట్రైనింగ్ ఇచ్చి ఈ విలువైన కానుకను అక్కడ యాకోబు పంపించినట్లుగా మనము చూస్తున్నామండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే కానుక అనేది చాలా గొప్ప విషయం అనమాట. అందువల్ల మనము కూడా ఏమి చేయాలంటే కానుకలు ఇవ్వాలి. కానుకలు ఎలా ఇవ్వాలి అంటే, దేవునికి ఇచ్చే కానుక ఒకటి ఉంది, మనుషులకి ఇచ్చే కానుక ఒకటి ఉంది, లేని వాళ్ళకి ఇచ్చే కానుక ఒకటి ఉంది. ఇలా రకరకాలుగా కానుకలు ఇవ్వాలన్నమాట. ఎందుకు ఇవ్వాలి అని అంటే, మొట్టమొదటి పాయింట్, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు ఇచ్చే విలువైన కానుక ద్వారానే తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ యాకోబు కానుకను ఎందుకు పంపించాడు అనంటే, ఇంతకు ముందు నేను ఆశీర్వాదం కోసం నిన్ను మోసం చేశాను, ఇప్పుడు నేను ఆశీర్వాదం కోసం నిన్ను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆశీర్వదింపబడిన వ్యక్తిని. అందువలన నా దగ్గర ఉన్న ఆస్తిలో ఒక విలువైన కానుక నీకు నేను పంపిస్తున్నాను. 550 జంతువుల్ని నీకు కానుకగా పంపిస్తున్నాడు. ఎందుకంటే నీ కటాక్షం నా మీద ఉండడం కొరకు అని చెప్పి ఇక్కడ యాకోబు పంపిస్తున్నాడండి. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు ఇచ్చే విలువైన కానుక ద్వారానే
తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎలాంటి కానుక ఇస్తున్నావు? ఒకవేళ నీకు ఇప్పటిదాకా ఆశీర్వాదాలు లేవా, నీకు ఎటువంటి గొప్ప అభివృద్ధి లేదా, ఎందువలన నువ్వు అభివృద్ధి పడలేకపోతున్నావు, ఎందువలన నువ్వు ఆశీర్వదింపబడలేకపోతున్నావు అని అంటే సామెతలు 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతాను చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పొరలి పారును అని రాయబడి ఉందండి. హల్లెలూయా. ఈరోజు మనం ఆశీర్వదింపబడాలి, మన కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలి, మన గానుగుల్లో క్రొత్త ద్రాక్ష రసం పైకి పొరలి పారాలి అని అంటే మనం సంపూర్ణమైన ఆశీర్వాదంకు రావాలి, సంపూర్ణమైన అభివృద్ధిలోనికి రావాలి అని అంటే మనం ఏం చేయాలంట? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచాలి. అంటే దేవునికి మన యొక్క రాబడి అంతట్లో కూడా ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి, దేవుని పనికి ఇవ్వాలి, సేవకులకి ఇవ్వాలి, మందిరాలకు ఇవ్వాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఇలా చేసే వ్యక్తిగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఆశీర్వాదం 10 మందికి ఎలా తెలుస్తుంది అని అంటే నువ్వు ఇచ్చే విలువైన కానుకల ద్వారానే. నువ్వు ఎంత దేవునికి నమ్మకస్తుడుగా జీవిస్తున్నావు, ఎంత నమ్మకంగా దేవునికి నువ్వు ఇవ్వగలుగుతున్నావు, నువ్వు సంపాదించే సంపాదన అంతా కూడా దేవుని విషయానికి ఎలా నువ్వు ఖర్చు పెడుతున్నావు, ఎంత పర్సెంట్ నువ్వు దేవునికి ఇస్తున్నావు? 10% ఇస్తున్నావా, 20% ఇస్తున్నావా, 30% ఇస్తున్నావా, 40, 50, 60, 70, 80, 90% కూడా ఇచ్చే భక్తులు మనం చూస్తూనే ఉన్నాం. కోల్గేట్ కంపెనీకి సంబంధించిన ఆ యొక్క యజమానుడు 90% మరి తీసుకొని దేవుని యొక్క పరిచర్యకి ఇస్తూ ఉంటాడండి. ఈరోజు నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావా, వెనకాడే వ్యక్తిగా ఉంటున్నావా? నాకే సరిపోవట్లేదండి, నా ఇంట్లోనే మరి అంతంత మాత్రమేనండి అని చెప్పి దేవునికి ఇచ్చే విషయంలో వెనక ఉంటున్నావా? అయితే నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడైతే ముందు ఉంటావో దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఇంకా ధారాళంగా మార్గాలు తెరుస్తాడు, బహు దీవెనకరంగా బహు ఆశీర్వదకరంగా నువ్వు ఉంటావు. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం మీరు చదివినట్లయితే, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అని రాయబడి ఉందండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కానుకలు ఎలా ఇస్తూ ఉంటారంటే సనుగుతూ ఉంటారు, లేకపోతే బలవంతంగా ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇస్తున్నారు కదా మనం ఇవ్వకపోతే బాగోదేమో, వీళ్ళు ఇస్తున్నారు కదా మనం ఇవ్వకపోతే బాగోదేమో, లేకపోతే సనుగుడు చాలా సనుక్కుంటా ఇస్తారనమాట. వచ్చింది ఆ పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ అమ్మ వచ్చింది అని చెప్పి వాళ్ళ మీద ఒక విషపు చూపుతో ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు వచ్చారు వీళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సనుక్కుంటూ ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చే కానుకలు నీకు ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదు. బలవంతముగా కొంతమంది ఏంటంటే బలవంత పెడతా ఉంటారు, నువ్వు దశంభాగం ఇవ్వాల్సిందే, దశంభాగం ఇవ్వకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దశంభాగం నువ్వు తీయాల్సిందే, నువ్వు ఎలాగైనా అప్పులు చేసి తీస్తావో ఎలా తీస్తావో నాకు సంబంధం లేదు, నువ్వు తీయాల్సిందని చెప్పి చాలా మంది బలవంత పెడతారండి. ఇక్కడ మనం బలవంతంగా దేవునికి ఇవ్వాలని ఎక్కడ కూడా లేదు. నీ హృదయంలో నువ్వు ఎంతైతే నిశ్చయించుకుంటున్నావో, ప్రభువా నేను 1000 రూపాయలు సంపాదిస్తున్నాను, ప్రతి నెల కూడా ఒక 50 రూపాయలు ఇవ్వాలని నేను నిశ్చయించుకున్నాను, ప్రతి నెల కూడా ఒక 1500 ఇవ్వాలని నేను నిశ్చయించుకున్నాను అని చెప్పి నీ హృదయంలో నువ్వు ఎంతైతే నిశ్చయించుకుంటున్నావో దాని నమ్మకంగా నువ్వు దేవునికి ఇవ్వు. అంతేగాని నువ్వు అసలు నిశ్చయించుకోకుండా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నువ్వు ఎంజాయ్ చేస్తూ దేవుని పనికి ఉపయోగపడకుండా నువ్వు ఉన్నట్లయితే అది ఏ మాత్రం కూడా నీకు క్షేమం కాదని ఈరోజు నేను నీకు తెలియజేస్తాను. దేవుడు ఏమంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారని ఆయన ప్రేమిస్తాడంట. చూసారా, ఆయన మామూలుగా మన వైపు చూస్తేనే మనం బహుగా దీవించబడతాం, బహుగా ఆశీర్వదించబడతాం. అలాంటిది దేవుడు మనల్ని ప్రేమించాడంటే మనం ప్రేమించే వారికి మనం ఎంతో చేస్తాం కదండి. అదే దేవుడే మనల్ని ప్రేమించాడంటే దేవుడు మనకి ఇంకెంత చేస్తాడో చూడండి. కాబట్టి దేవుడు ఉత్సాహముగా ఎవరైతే ఇస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడంట. హల్లెలూయా. మనందరికీ కూడా మరి గొప్ప దైవజనులు DGS దినకరన్ గారి గురించి అందరికీ తెలుసండి. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన కొడుకు పాల్ దినకర్ గారు ఇప్పుడు పరిచయలో ఉన్నారండి. అయితే ఆయన్ని దేవుడు సేవకు పిలిచాడంట. ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నప్పుడు దేవుడు సేవకు పిలిచాడంట. పిలిచినప్పుడు DGS దినకరన్ గారు అన్నారంట, ప్రభువా నేను చక్కగా బ్యాంక్ ఎంప్లాయ్గా మంచిగా మరి పని చేసుకొని మంచిగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, ఇలాంటి టైంలో నన్ను సేవకు పిలిచావేంటి, నేను ఎంతోమంది
సేవకులను చూశాను. ఒకరోజు తింటే ఒకరోజు తినకుండా ఉంటారు, మరి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చాలా పేదరికాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి నన్ను కూడా సేవకు పిలిచేటువంటి పేదవాడిని నన్ను మారిపోమంటావా, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి అని చెప్పి దేవుని అడిగారంట టీజీఎస్ దినకరన్ గారు. అడిగితే దేవుడు అన్నాడంట, సంచులు పట్టుకొని ఒక పూట తింటూ ఒక పూట తినకుండా పరిచర్య చేస్తూ అటు ఇటు తిరుగుతున్నారు కదా, వాళ్ళందరూ నువ్వు చూసావు కదా, వాళ్ళందరినీ నేను వాళ్ళెవ్వరిని కూడా నేను నా సేవకు పిలవలేదు. బతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకొని వాళ్ళే బయటకు వచ్చేసారు నా నామమున. నేను ఎవరిని కూడా పిలవలేదు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పిలుస్తున్నాను, నువ్వు రావాలి అని చెప్పి దినకరన్ గారికి దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు దినకరన్ గారు ఏం చేశారంటే మరి చాలా ఆలోచించి చాలా ప్రార్థన చేసి, ఒకవైపు ఆ బ్యాంక్ ఎంప్లాయ్గా పని చేసుకుంటూ ఈవినింగ్స్ పూట ప్రేయర్స్ పెడుతూ అలా డెవలప్ అయ్యి అక్కడ వస్తున్న మరి ఆ బ్యాంక్ ఎంప్లాయ్ అమౌంట్ని, అదేవిధంగా సేవలో వస్తున్న ఆ అమౌంట్ని రెండు కూడా కలుపుకొని తను ఒక మంచి సేవను ఏర్పాటు చేసుకొని నిదానంగా ఆ యొక్క బ్యాంక్కి, ఆ యొక్క ఉద్యోగానికి రిజైన్ చేసేసి నిదానంగా ఒక పాస్టర్గా, ఒక చక్కటి దైవజనుడిగా, ఒక గొప్ప పరిచర్య, ఇప్పుడు మరి ఆయన మినిస్ట్రీ ఈ ప్రపంచం అంతా కూడా తెలిసిందనమాట. దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు పిలిచిన వ్యక్తి, దేవునికి నమ్మకంగా ఆయన సేవని ఆయన ఏం చేశాడు, ఒక తెలివితేటలతో, ఒక దేవుని నడిపింపుతో ఆయన మొదలు పెట్టాడు. ఆ నడిపింపు ఇప్పుడు ఎలా ఉందంటే చాలా ఆశీర్వదకరంగా ఉందండి. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుని పిలుపు కొరకు, దేవుని యొక్క మాట కొరకు మనం ఏం చేయాలి, కనిపెట్టాలి. అంతేకాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ఏం చేయకూడదు. మనకు ఎటువంటి పిలుపు లేకపోయినా, మనకు ఎటువంటి సేవ భారం లేకపోయినా, మనకు ఎటువంటి వాక్చాతుర్యం లేకపోయినా, మనకు ఎటువంటి వాక్యపు అవగాహన లేకపోయినా, మనం బయటకు వచ్చేసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి 4 రాళ్ళు వెనకేసుకున్నామంటే ఒక పూట తిండి ఉంటదో ఉండదో అటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుడు పిలిచాడంటే ఆయన నమ్మదగిన వాడు. దినకరన్ గారితో దేవుడు చెప్పాడంట, నువ్వు బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఎలా అయితే సంరక్షించబడ్డావో, ఎలా అయితే నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోగలిగావో, అదే స్తోమత నీకు మరలా సేవలో కూడా నేను ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నట్లయితే వాళ్ళు ఒక రేంజ్లోనే ఉండేవారేమో, కానీ ఇప్పుడు దేవుని సేవకు పిలువబడి దేవుడు పిలిచిన తర్వాత, దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా వాళ్ళు మరి తెలియచేయబడ్డారనమాట. చూసారా, దేవుడు పిలిస్తే అంత గొప్పగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే సనుగు కొనక, బలవంతంగా కాక, ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. నీ టైంని నువ్వు నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు పిలిచిన దాని ప్రకారం ఇవ్వాలి. దేవుడు పిలిచిన దాని ప్రకారం నడవాలి. అర్థమవుతుందా? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి వీల్లేదు. దేవుని పిలుపు కొరకు కనిపెట్టు, దేవుని మాట కొరకు కనిపెట్టు. దేవుడు నీకు నీ ప్రార్థనకి ఎలా స్పందిస్తున్నాడో దాన్ని గ్రహించడం నేర్చుకో. దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, నేను ఎలా నడవాలి అని చెప్పి నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపి దేవుని ద్వారా సమాధానం పొందుకో. నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాడిని ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే నిన్ను విస్తరింపజేసే విధముగా ఉంటుంది, నిన్ను బహుగా దీవించే విధముగా ఉంటుంది, నిన్ను బహుగా ఆశీర్వదించే విధంగా ఉంటుంది. హల్లెలూయా. ఇంకా మీరు లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం చదివినట్లయితే, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. హల్లెలూయా. చూసారా, మీరు ఎలా కొలుస్తున్నారు అంటే మీరు ఎలా ఇస్తున్నారు. మీ దగ్గర ఒక 100 రూపాయలు ఇవ్వడానికి అర్హత ఉంది, కానీ మీరు ఏం చేస్తారంటే వీళ్ళకి నేను ఎందుకు 100 రూపాయలు ఇవ్వాలి, వీళ్ళు ఈ 100 రూపాయలతో బాగుపడిపోతారు అన్న ఆలోచనతో 100 రూపాయలు ఇచ్చాక నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా, 10 రూపాయలే ఇస్తున్నావు, లేకపోతే 20 రూపాయలే ఇస్తున్నావు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో ఆ కొలతతోనే దేవుడు నిన్ను కొలిచి అదే స్టేజ్లో నిన్ను పెడతాడు. ఒకవేళ నీ దగ్గర 100 రూపాయలు ఇచ్చే అర్హత ఉన్నప్పుడు ఆ 100 రూపాయలు నువ్వు ఇచ్చే ప్రయత్నం చేయి, లేదా ఒక 200 ఇచ్చే ప్రయత్నం చేయి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, 100 రూపాయలు ఇవ్వగలిగే సామర్థ్యం ఉంది, 100 రూపాయలు కూడా మనస్ఫూర్తిగా ఇచ్చాడు, ఇంకా అవసరమైతే ఇంకో 100 ఎక్స్ట్రానే ఇస్తున్నాడు. కాబట్టి ఇతను నేను బహుగా దీవించాలి, ఇతను నేను బహుగా ఆశీర్వదించాలనే ఉద్దేశంతో దేవుడు నువ్వు ఇచ్చే కొద్ది దేవుడిని ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చే కొద్ది దేవుడిని ఏం చేస్తూ ఉంటాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క ఫార్ములా. ఈరోజు నువ్వు గమనించాల్సింది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు ఇచ్చే విలువైన కానుక ద్వారానే తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఏ కానుకలు ఇవ్వకుండా నేను ఆశీర్వదించబడ్డాను, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా అభివృద్ధిలో ఉన్నాను అనుకోవడము చాలా భ్రమ. నువ్వు ఇచ్చే కానుకల ద్వారానే నీ ఆశీర్వాదం అనేది జనాలకు తెలుస్తుంది, అదేవిధంగా నీకు కూడా తెలుస్తుంది. హల్లెలూయా. రెండోది మీరు చూసినట్లయితే
కోపానికి కోపంతో కాదు, ప్రేమతో మరియు జ్ఞానంతో స్పందించాలండి. ఆదికాండం 32:18-19 చదువుతాం చూడండి. నీవు ఇవి నీ సేవకుడిని యాకోబువి, ఇది నా ప్రభు అయిన యేసావు కొరకు పంపండి కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించాను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించనుకొని మీరు యేసావును చూసినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెను. హల్లెలూయా. ఇక్కడ యాకోబు ఏం చేస్తాడంటే, యాకోబు కూడా ఆశీర్వదింపబడిన వ్యక్తే. యాకోబు దగ్గర కూడా చాలా మంది జనాలు ఉన్నారు. అక్కడ ఆయన 400 మందితో వస్తున్నాడు అని చెప్పి ఈయన ఏం చేయొచ్చు, ఈయన కూడా ఒక 400 మందినో 800 మందినో ఏర్పాటు చేసుకుని అతను ఎదురుకు వెళ్ళి అతన్ని మరి హతం చేయొచ్చు. అటువంటి ఆ బలము కలిగిన వ్యక్తే ఎవరు, యాకోబు. అయినప్పటికీ కూడా ఈయన ఏం చేస్తాడంటే తన అన్నతో సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ తన అన్న కోపంతో వస్తున్నాడు, ఈయన మరలా కోపంతో సమాధానం చెప్పట్లా. ఎలా స్పందిస్తున్నాడు ఈయన? కోపంతో కాదు, ప్రేమతో మరియు జ్ఞానంతో స్పందించాలి. ఎలాంటి జ్ఞానం ఉపయోగించాడు తెలుసా? 550 జంతువుల్ని కానుకగా పంపించాడు. వాళ్ళ ఆ యొక్క జంతువులకు మధ్య కొంతమంది సేవకులు ఏర్పాటు చేసి వాళ్ళని ట్రైన్ చేశాడు. ఏమని ట్రైన్ చేశాడు? ఇవి నీ సేవకుడిని యాకోబువి, ఇది నా ప్రభుని యేసావు కొరకు పంపండి కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చున్నాడని ఆజ్ఞాపించాను. హల్లెలూయా. అలా ట్రైన్ చేసి, అంటే ఈయన ఎలా స్పందిస్తున్నాడు? జ్ఞానంతో స్పందిస్తున్నాడు. తన అన్నతో సమాధానం కోరుకుంటున్నాడు, అదేవిధంగా జ్ఞానంతో స్పందిస్తున్నాడు. ఈరోజు మనము కూడా అలాగే ఉండాలండి. కోపానికి కోపంతో కాదు, ప్రేమతో మరియు జ్ఞానంతో మనము స్పందించాలి. ఒక పాస్టర్ గారు ఒక గృహానికి వెళ్ళాడంట దర్శించడం కోసం. అక్కడ భార్యాభర్తలు బాగా అరుచుకుంటున్నారంట, బాగా కొట్లాడుకుంటున్నారంట. పాస్టర్ గారు వచ్చి చాలాసేపు బయట వెయిట్ చేశారంట. వీళ్ళ గొడవ మాత్రం ఆగట్లేదంట. ఏమైందమ్మా అంతసేపు అరుచుకుంటున్నారు, నాకు చెప్పండి, నేను సమాధాన పరుస్తాను అనంటే అప్పుడు వచ్చాడంట. భర్త వచ్చి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి అని ఉందండి, నా భార్య అసలు నాకు విధేయత చూపించట్లేదండి అని చెప్పి అనంట. వెంటనే ఈ పాస్టర్ గారు ఆ భార్యతో అన్నాడంట, ఏమ్మా నీ భర్తకి ఎందుకు విధేయత చూపించట్లేదు, నువ్వు ఎందుకు లోబడట్లేదు అంటే ఆమె వెంటనే అనిందంట, భర్తలారా మీ భార్యను ప్రేమించండి వాక్యంలో ఉంది కదండి, మరి నా భర్తను ప్రేమించట్లేదండి, అందువల్ల నేను లోబడలేకపోతున్నాను. వీళ్ళిద్దరు కూడా ఇంక ఇదే ఫైటింగ్ అనమాట. ఆయనేమో నాకు లోబడట్లేదు కాబట్టి నేను ప్రేమించట్లేదు అంటున్నాడు, ఏమేమో నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నేను లోబడలేకపోతున్నాను అని చెప్తుంది. అంటే ఒకరు ఏం చేస్తారు? కోపంతో వీళ్ళు స్పందిస్తున్నారు. ఇక్కడ దేవుడు ఏమంటే కోపానికి కోపంతో కాదు, ప్రేమతో మరియు జ్ఞానముతో స్పందించాలి. ఎవరో ఒకరు తగ్గించుకోవాలి, ఎవరో ఒకరు వాక్యాన్ని పూర్తి అవగాహనతో పాటించే వ్యక్తులుగా ఉండాలి. అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు ఎక్కడ కొన్ని తగ్గను అని చెప్పి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే వ్యక్తిగా ఉంటే అక్కడ కోపానికి కోపమే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా కోపానికి ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ ఏడవదు, దేవుని జ్ఞానం ఏడవదు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్పేది ఏంటంటే కోపానికి కోపంతో కాదు, ప్రేమతో మరియు జ్ఞానంతో నువ్వు స్పందించాలి. రోమిలికి రాసిన పత్రిక 12:20-21 వచనాలు. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా. చూసారా, నీ శత్రువు అంట ఆకలి కొంటే ఏం చేయాలంట? భోజనం పెట్టాలంట. మరి అతను దాహం కొంటే నువ్వేం చేయాలంట? దాహాన్ని తీర్చాలంట. అలా తీర్స్తే ఏమైంది? అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లు. అంటే మనము ఏం చేయాలంటే మన శత్రువులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ శత్రువులు ఎందుకు అవుతారు? మనకు ఏదో అన్యాయం చేశారు కాబట్టి, మనల్ని ఎక్కడో తక్కువ చేసి చూశారు కాబట్టే వాళ్ళు మనకు శత్రువులు అయ్యారు. సో అటువంటి శత్రువులు వచ్చి మన దగ్గర చేయి చాపినప్పుడు మనం జనరల్గా అయితే ఏమంటారంటే, నన్ను ఇలా అన్నావు కదా, నీకు ఇలాగే జరగాలే, నన్ను ఇలా చేసావు కదా, నీకు ఇలాగే అవ్వాలని చెప్పి వాళ్ళు మరలా ఏం చేస్తున్నాం? మనల్ని రెచ్చగొడుతున్నాం. అలా కాకుండా కోపంతో వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? జ్ఞానంతో స్పందించాలి. నేను ఉన్నాను, నీ ఆకలి నేను తీరుస్తాను, నీ దాహాన్ని నేను తీరుస్తాను, నీకు చేయూతనిస్తాను, నీకు అండగా నేను ఉంటానని చెప్పి నీ శత్రువులకు కూడా నువ్వు అండగా ఉంటే అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి నిప్పులు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద వేసినట్లుగా ఉంటుంది అనమాట. అలా దేవుడు స్పందించమని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా సామెతలు 15:1 మీరు చూసినట్లయితే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. హల్లెలూయా.
అవతలలో చాలా కోపంతో మాట్లాడుతున్నారు, చాలా బూతులు మాట్లాడుతున్నారు, అనరాని మాటలను అంటున్నారు. అయినప్పటికీ నువ్వేం చేయాలి తెలుసా? మృదువుగా మాట్లాడాలి. వాళ్ళ గొడవ పెట్టుకుంటున్నప్పుడు నువ్వు మరలా తిరిగి గొడవ పడే వ్యక్తిగా నువ్వు ఉండకుండా, వాళ్ళు నీతో గొడవ పడుతున్నప్పుడు నువ్వు మృదువుగా సమాధానం చెప్పే తత్వము, మృదువుగా సమాధానం చెప్పే స్వభావం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. దేవుడు నీ పక్షాన ఉండి ఆయన ఫైట్ చేస్తాడు. హల్లెలూయా. ఇంకా 1 పేతురు 3:9 మీరు చూస్తే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. హల్లెలూయా. మనం ఏం చేయాలంటండి? కీడుకు ప్రతి కీడు చేయడానికి వీల్లేదంట, దూషణకు ప్రతి దూషణ చేయడానికి కూడా వీల్లేదంట. ఒకవేళ నీకు ఎవరైనా కీడు చేసినా, నిన్ను ఎవరైనా దూషించినా వారిని నువ్వేం చేయాలంట? తిరిగి దీవించాలంట. హల్లెలూయా. అంటే ఆ కోపానికి కోపంతో కాదు, ప్రేమతో మరియు జ్ఞానంతో నువ్వు స్పందించమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. హల్లెలూయా. 3వ పాయింట్, వినయము విరిగిన సంబంధాలను తిరిగి కలుపగలదండి. చూడండి ఇక్కడ ఆదికాండము 32:20 మీరు చూసినట్లయితే, మీరు ఇదిగో నీ సేవకుని యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవాలనియు, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ ఎలా తగ్గించుకుంటున్నాడు? ఇదిగో నీ సేవకుడైన యాకోబు అంటున్నాడు. అంటే మా వెనుక వచ్చుచున్నాడని చెప్పాలి అంటే ట్రైన్ చేస్తున్నాడు వాళ్ళని. ఏమని చెప్పాలంటే, మీరు నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడు అని చెప్పాలి అని చెప్పి తన దగ్గర ఉన్న దాసుని ట్రైన్ చేస్తున్నాడు. ఎందుకైనా ట్రైన్ చేస్తున్నాడు? ఎందుకైనా సేవకుడిని ఒప్పుకుంటున్నాడు? ఎందుకైనా మరి అంత తగ్గించుకుంటున్నాడు? నేను నిజంగా సేవకుడేనా? ఈయన దగ్గర చాలా ఆస్తి ఉంది, 550 జంతువుల్ని కానుగ్గా పంపించాడంటే ఈయన ఎంత ఆస్తిపరుడో, ఎంత గొప్పవాడో, ఎంత ఆసామోయన. అయినప్పటికీ ఏమంటాడు తెలుసా? ఇక్కడ నీ సేవకుడని యాకోబు అంటే సేవకుడుగా ఆయన తగ్గించుకుంటున్నాడు. తన పిలుపులో ఏముందంటే తగ్గింపు ఉందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:3 ఏమనుందంటే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుడి అని ఉందండి. ఇది సాధ్యమేనంటారా? మీ పక్కవారిని మీరు ఏమని పొగడాలంటే యోగ్యులు అని పొగుడుకోవాలంట, యోగ్యులు అని ఎంచుకోవాలంట. మనం ఏం చేస్తాం తెలుసా? మన డబ్బా కొట్టుకుంటా ఉంటాం పక్కన వాళ్ళ దగ్గర. నేను ఇలా చేశాను, అలా చేశాను, నేను ఇలాంటోడిని, అలాంటోడిని, ఒకప్పుడు నా జీవితం ఇలా ఉందని చెప్పి మన గొప్పలు ఇతరులకు చెప్తాం తప్ప ఇతరులని గొప్పగా ఎప్పుడు కూడా మనం ఎంచము. కానీ దేవుడిని ఏం చెప్తా అంటే, ఒకరినొకడు యోగ్యుడని ఎంచుకోండి. మనము అవసరమైతే ఇతరులు ఎంత యోగ్యులైనప్పటికీ వారిని ఒక పనికిమాలిన వారిగా చిత్రీకరిస్తాం. వారిలో గర్వం ఉందని, లేకపోతే వాడు పని చేయడం చెప్పి, లేకపోతే ఇంకా రకరకాల నిందలు వాడి మీద వేసి వాడు యోగ్యుడైనప్పటికీ అయోగ్యునిగా చిత్రీకరిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, వాడు యోగ్యుడో అయోగ్యుడో నీకు అనవసరం. నీకుంటున్న మంచితనాన్ని బట్టి, నీకుంటున్న ఆత్మీయతను బట్టి నువ్వేం చేయాలంటే నీ ప్రక్కవారిని యోగ్యులుగా నువ్వు ఎంచాలి అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా మీరు చూస్తే 1 పేతురు 5:5 దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. అహంకారుల పక్షాన దేవుడు ఉండడండి. నీవు అహంకారం కలిగి ఉన్నావంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎదిరిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీకు విరోధంగానే పనిచేస్తాడు. అహంకారిగా ఉన్నప్పుడు దేవుని సహాయం నీకు అందదు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు కృప పొందుకోవాలంటే దీనత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. వినయం ఏం చేస్తుందంటే విరిగిన సంబంధాలని తిరిగి కలపగలదండి. నీ కుటుంబాల్లో విరిగిపోయిన సంబంధాలు ఉంటాయి. ఎందుకు విరిగిపోయి ఉంటాయి తెలుసా? ఆ సంబంధాలన్నీ కూడా కేవలము నువ్వు మాట్లాడే మాటల్ని బట్టే నీ ఇంట్లో ఉన్న సంబంధాలన్నీ కూడా విరిగిపోతున్నాయి. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులతోనో, లేకపోతే నీ అక్కతోనో, నీ చెల్లితోనో, నీ యొక్క తమ్ముడితోనో, నీ యొక్క అన్నతోనో, నీ భర్తతోనో, నీ భార్యతోనో, నీ పిల్లలతోనో విరిగిపోయి ఉన్నావా? అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఈ రోజు నుంచే వినయంగా మాట్లాడడం నేర్చుకో, విధేయత చూపించు, ప్రేమగా మాట్లాడడం నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి ఉంటావో, ఎప్పుడైతే ప్రేమ స్వభావాన్ని చూపిస్తావో, నువ్వు విరగొట్టుకున్న ఆ సంబంధాన్ని మరలా దేవుడు ఏం చేస్తాడు? తిరిగి కడతాడండి. ఇక్కడ ఏశావుకి మరియు యాకోబుకి ఉంటున్న సంబంధము అన్నతమ్ముల సంబంధము. అది విరిగిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు వాళ్ళ సంబంధాన్ని కలపబోతున్నాడు. ఎలా కలుపుతున్నాడు అంటే, యాకోబు యొక్క
తగ్గింపు ద్వారానే కలపబోతున్నాడు. యాకోబు యొక్క తగ్గింపు ద్వారానే ఆ విరిగిపోయిన సంబంధం మరలా కట్టబోతున్నాడు దేవుడు. ఆయన ఎలా తగ్గించుకున్నాడంటే, నీ సేవకుడిని యాకోబు మా వెనుక వచ్చుచున్నాడు, అందువలన 550 జంతువుల్ని కానుగ్గా నీకు పంపిస్తున్నాడు. నువ్వు అతని కటాక్షించినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు, ఆయన నీ సమాధానం కోరుకుంటున్నాడు అని చెప్పి అక్కడ దాసులు చెప్తున్నారండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ సంబంధాలు విరగొట్టుకున్నావు, ఎందుకు వెనగొట్టుకున్నావు కూడా నీకు పూర్తిగా తెలుసు. నీ యుగో వల్లనే, నీ అహంకారం వల్లనే, నీకు సరిగ్గా మాట్లాడడం చేతగాకనే ఆ సంబంధాలన్నీ కూడా విరిగిపోయినాయి. ఈరోజు మరలా ఆ సంబంధాలను తిరిగి కట్టబడాలంటే నువ్వు మరలా చక్కగా మాట్లాడడం నేర్చుకో, ప్రార్థనలో నేర్చుకో. మంచి మాటలు నువ్వు ప్రభువా, మంచి మాట తీరు నువ్వు ప్రభువా, మృదువైన మాట తీరు నువ్వు ప్రభువా, నువ్వు ప్రార్థనలో నేర్చుకున్నట్లయితే దేవుడు నీకు మంచి నోరునిస్తాడు. నీ నోటిని ఆయన నింపుతాడు, తన వాక్యంతో నింపుతాడు, తన యొక్క మహిమతో నింపుతాడు నీ నోరుని. నువ్వు మాట్లాడితే చాలా మందికి వినసొంపుగా ఉంటుంది, నువ్వు మాట్లాడితే చాలా మందికి ఆనందకరంగా ఉంటుంది, నీతో మాట్లాడితే చాలా మందికి తన బాధలు మర్చిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి నోరుని, అటువంటి ఆ యొక్క జ్ఞానానికి సంబంధించిన హృదయాన్ని, ఆ నోరుని దేవుడు నీకు దయచేస్తాడు. ఓకేనా. ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చి ఆయన ఎంతగా విధేయత చూపించాడో ఒక వాక్యం చదువుతాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభు వారికి దేవునితో సమానంగా ఉండే భాగ్యం ఉందండి. దాన్ని గొప్పగా ఎంచుకోకుండా ఈ భూమి మీదకి వచ్చి ఒక పాపి రక్షణ కొరకు తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం చెందాడు. ఎలా శిలువ మరణం చెందాడంటే విధేయత, అంత విధేయత చూపించాడు, అంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడో తెలుసా? దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసు ప్రభు వారినే దేవుడు ఈ భూమి మీదకి ఒక కానుకగా అనుగ్రహించాడండి. ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా నమ్ముతారో, వాళ్ళ హృదయంలో వాళ్ళు యేసు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తారో, వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మరి నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడండి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆదాము ద్వారా దేవునితో మనకున్న సంబంధము విరిగిపోయింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తగ్గించుకున్నారు, ఆ విధేయత చూపించారు. ఆ విధేయత వలన మరలా మనకి ఏం దొరికిందంటే దేవునితో సంబంధము దొరికింది. వినయము విరిగిన సంబంధాలను తిరిగి కలపగలదండి. కాబట్టి ఈరోజు కక్షలు, కోపాలు, గొడవలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కానుకతో కోపాన్ని చల్లార్చిన యాకోబును మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఈ భూమి మీద జీవిద్దాం, పరలోక రాజ్యానికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదము కారకుడా, కారణభూతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు దాకా నాయన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు ప్రభువా. కానుకతో నాయన యాకోబు మరి కోపాన్ని చల్లార్చాడు, తన అన్న కోపాన్ని ప్రభువా. ఈరోజు నాయన మరి మేము కూడా ప్రభువా మరి మీ ఉగ్రతకి నాయన మరి గురవ్వకుండా మీ కోపాన్ని చల్లార్చే వ్యక్తులుగా ఉండాలి, చక్కటి బిహేవియర్ కలిగి ఉండాలి ప్రభువా. మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ పాటించే వ్యక్తులుగా మేము ఉండాలి. మీరు సహాయం చేస్తారని, మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామముకు ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.